వీడియో చూసిన వాహిని మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. వంశపార్యంగా వస్తున్నటువంటి ఈ వైద్యాన్ని చేయడం జరుగుతుందండి. ఈ వీడియో ద్వారా పురుషులలో ఏర్పడేటటువంటి నరాల బలహీనతకు ఒక చక్కని ఆయిల్ తయారు చేసుకునే విధానం మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఈ ఆయిల్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలా వరకు చిన్నతనంలో అంటే మనకొక 19, 20 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఈ యొక్క ఫీలింగ్స్ కలుగుతాయి గదా! పురుషులలో. ఆ యొక్క ఆలోచనలొచ్చినప్పుడు హస్తప్రయోగం చేసుకోవడం అలవాటైంటది. ఆ విధంగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల చిన్నతనంలో జేసినా గాని అది లాంగ్ టైమ్‌లో ఏమైద్దంటే ఒక వయసొచ్చిన తర్వాత నరాల బలహీనత కింద మారుతుంది. అది ఒకటైతే ఇంకోటి కొంతమందికి షుగర్ వల్ల అయితేనేమి, కొన్ని కొన్ని రకాల మానసిక ఒత్తిళ్ళ వల్ల నరాలలో బలం తగ్గిపోయింటది గదా! ఆ నరాలకు కావాల్సిన అద్భుతమైనటువంటి ఒక బలాన్ని ఇచ్చేటటువంటి ఒక చక్కని ఆయిలు ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఆయిల్‌లో ఏమేమి వస్తువులేస్తాము, ఆయిల్ ఎలా తయారు చేసుకుంటాము అనేది క్లియర్‌గా మీకు చూపిస్తాను. వీడియో క్లియర్‌గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ ఆయిలులో ఏసేటటువంటి వస్తువులేంటో మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూసినట్టయితే మీకు ఇవి మన తెల్ల ఆవాలంటారండి వీటిని. తెల్ల ఆవాలు. ఇవి కూడా నరాలకు అద్భుతంగా పనిచేస్తాయి. తెల్ల ఆవాలొకటి. ఈ రెండోదొచ్చేసి మనకు దీన్ని ఏగి చెక్క అంటారు. ఇదొచ్చేసి మనకు అడవి ప్రాంతాల్లోనే దొరుకుతుంది ఈ చెక్క. ఇదొచ్చేసి నరాల మీద అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మనకు పట్టా తెచ్చుకొని నీడలో డ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇది పట్టా ఒకటి. వీటిని బేర్బూటి అంటారు. అంటే ఇవి మనకు ఈ పురుగులొచ్చేసి కొన్ని ఎర్ర నీళ్ళలలోనే ఉంటాయన్నమాట. ఇవి నరాలకు చాలా అద్భుతమైనటువంటి బలాన్నిస్తాయి ఇవి. ఇవి మనకు సంవత్సరంలో ఒక్కసారే బయటకొచ్చేటివి పురుగులు. వీటిని ఏం చేస్తామంటే నీడలో డ్రై చేసుకొని మనం బాగా ఆరబెట్టుకొని పెట్టుకుంటే ఒక సీసాలో ఏసి పెట్టుకుంటే చెడిపోవు ఇవి. సీసాలోనే భద్రపరుచుకోవాలి. వీటిని కూడా మనం ఆయిల్‌లో ఏసి ఉడికిస్తామనమాట. మనకు ఇవి పురుగులని మనం ఏదైనా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయిల్‌లో డ్రై అయిపోతాయి కాబట్టి మనం కడుపులోకి తీసుకునేదేం కాదు కదా! పురుగులనమాట ఇవొకటి. ఏమంటే మనకు అడవిలో ఉండేటటువంటి సూర్యకాంత పూలు. ఇవి మనకు ఆరినాక ఇట్లా ఈ విధంగా కలర్ వస్తాయన్నమాట. ఇవి నీడలో డ్రై చేసుకోవాలా. ఇది ఒకటి. నాలుగోది అనమాట ఇది. అంటే అక్కల కర్ర. ఐదోదొచ్చేసి అక్కల కర్ర. అక్కల కర్ర తెచ్చుకొని ఇది కూడా మనము నీడలో ఆరబెట్టుకొని డ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకిదొచ్చేసి దాల్చిన చెక్క. దాల్చిన చెక్క మనం వంటింట్లో వాడతాం దాల్చిన చెక్క. ఇది దాల్చిన చెక్క. ఇది. ఇదొచ్చేసి జాజికాయ. ఒక జాజికాయ, కొద్దిగా దాల్చిన చెక్క, అదేవిధంగా లవంగాలు. మనం వంటింట్లో వాడతాం కదా లవంగాలు, లవంగాలు. ఇవి కూడా మనం ఆయిల్‌లో ఏసి డ్రై చేస్తామనమాట. ఇప్పుడు మనము ఈ మొత్తం ఐటెమ్స్ ఉన్నాయి గదా! ఈ యొక్క మూలికలు అన్నీ ఏవైతే ఉన్నాయో వీటినన్నిటిని మనము ఈ యొక్క ఆయిల్‌లో ఉడికించాలనమాట. ఈ విధంగా డ్రై జేయాలి. మనం ఇందులో వాడేటటువంటి ఆయిల్ ఏమంటే ఆవాల నూనె వాడుకుంటామండి. ఆవాల నూనె మంచి ఆవాల నూనె తెచ్చుకొని మనం యూజ్ జేసుకోవచ్చు. చూడండి మనకు ఇక్కడ ఏగి చెక్క యొక్క పట్ట ఒకటి, అదేవిధంగా సూర్యకాంత పూలు, అదేవిధంగా బేరుబుట్టి, అదేవిధంగా మనకు తెల్ల ఆవాలు, అక్కల కర్ర, అదేవిధంగా ఆవాల నూనె, ఆవాల నూనె, దాల్చిన చెక్క, జాజికాయ, అదేవిధంగా లవంగాలు. మొత్తం ఈ ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి గదా! వీటిని మనం ఏం జేయాలంటే ఒక పొడిలాగా తయారు జేసుకోవాలి. ఈ విధంగా మనకు ఈ ఐటెమ్స్ అన్నీ ఏం జేస్తామంటే ముందుగా ఈ మూలికలన్నీ ఫస్ట్ మనము ఒక రోలు తీసుకొని రోట్లో చిన్న చిన్నగా ఉడకలాగా జేసుకోవాల. చిన్న చిన్న ఉడకలాగా పీసులాగా దాన్ని దంచుకొని అన్నిటిని బాగా ఉడకలాగా చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలనమాట. బౌల్‌లో వేసుకొని మనం ఆయిల్ తయారు చేసుకునే ముందు మనము మార్నింగ్ ఆయిల్ తయారు చేసుకున్నామంటే ఈవినింగే మనము ఈవినింగ్ ఆర్ నైట్ పడుకునేటప్పుడు ఈ యొక్క ఐటెమ్స్ అన్నీ దంచుకొని పొడి చేసుకొని ఒక బౌల్‌లో ఏసుకొని అందులో కొద్దిగా వాటర్ తడపాల. కొద్దిగా నీళ్లు ఏసి లైట్‌గా తడిపితే మళ్ళీ మనం ఆయిల్ చేసేటప్పుడు కొద్దిగా మగ్గినట్టయి బాగా ఆ తేమకు కొంచెం బాగా పచ్చిగా అయితాయనమాట. ఆ ఆయిల్‌లో బాగా డ్రై అయితాయనమాట. ఒట్టివి కాకుండా. అట్లా బాగా నైట్ అంతా పెట్టేస్తే ఉదయాన్నే లేచిన వెంటనే ఆయిల్ అనేది ఉడికించుకోవాలా. ఆ ఆయిల్ ఎలా ఉడుకుతుంది? దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలా? దాని ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఒకసారి చూడండి ఆయిల్ తయారు చేసే విధానం. ఇప్పుడు చూసారు గదండీ! ఈ విధంగా ఆయిల్ మీరు నీట్‌గా తయారు చేసుకొని, ఆ ఆయిల్‌ను ఇప్పుడు ఏ విధంగా తయారు చేసి క్లియర్‌గా ప్రతీదీ చూపిచ్చాను. అన్ని ఐటెమ్స్ ఏసి ఎట్లా వండేది కూడా క్లియర్‌గా చూసారు ఆయిల్ తయారు చేసే విధానం. ఈ విధంగా మీరు నైట్ పూట పడుకునేటప్పుడు ఆయిలు మర్దన చేసుకున్నట్టయితే నరాలకు ఫుల్ అమోఘమైనటువంటి బలాన్నిస్తుంది.
ఒకవేళ కొంతమందికి షుగర్ ఉండి, కొంతమందికి ఇంకా బలహీనంగా ఉన్న వాళ్ళైతే దానికి సంబంధించిన మెడిసిన్ కూడా వాడేది ఉంటది. అది మమ్మల్ని సంప్రదించినట్టయితే ఆ మెడిసిన్ కూడా మీకు నేను అందజేస్తాను. మీరు మాకు ఫోన్ చేస్తే మీ వయస్సును బట్టి, మీ సమస్యను బట్టి మేము దానికి ఏమి ఇయ్యాలనేది అందజేస్తాము. కాబట్టి ఈ ఆయిలు మీరు ఆ విధంగా తయారు చేసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు నమస్కారం. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.